ఆ దువ్వాడ శ్రీనివాస్ గారికి నేను ఒకటే సూటి ప్రశ్న సార్. ఆయన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కాదు, ఆయన గతంలో కూడా ఒక మాట మాట్లాడాడు మీడియా ముందు. మనం భారతదేశంలో పుట్టాం, ఆంధ్రప్రదేశ్లో పుట్టాం, ఏకపత్ని వ్రతం మన వ్రతం తొక్క తోలని చెప్పేసి అని మాట్లాడావు కదా దువ్వాడ శ్రీనివాస్. నువ్వు మరి ఆ మాటలన్నీ ఏమైపోయినాయి? నువ్వు భార్యను వదిలిపెట్టేసి ఇంకో దాన్ని ఉంచుకోగానే నువ్వు చెప్పిన మాటలన్నీ గాలికి వెళ్ళిపోయినాయా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లని మాట్లాడావు, ఇవి కూడా రేపొద్దు నువ్వు ప్యాకేజీ తీసుకున్నావని, నువ్వు డబ్బులు దొబ్బావని బయటికి రాగానే ఆ రోజు కూడా తూచి నేను పవన్ కళ్యాణ్ అట్లా అనలేదని చెప్పేసి మాట్లాడతావా? చెప్పు నువ్వు అని అడుగుతున్నాం మేము ఈరోజు ఆయన సందర్భంగా. గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ ఎక్కువ విమర్శించారో, అంటే గుడివాడ అమర్నాథ్ కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అంటే మంత్రి రోజా కావచ్చు, కొడాల నాని కావచ్చు, వీళ్ళంతా మంత్రులంతా ఓడిపోయిన పరిస్థితి. ఏం చెప్తారు వాళ్ళ కోసం? సార్, ఎవరైతే పవన్ కళ్యాణ్ విమర్శించారో వాళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నటువంటి విగ్రహాలు అవన్నీ కూడా. ఆ విగ్రహాలు మట్టి బొమ్మలు ప్రాణం పోసుకోవడం కోసం, రాజకీయంగా లబ్ధి పొందడం కోసం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి విమర్శించారే తప్ప వాళ్ళకి ఒక సొంత ఎజెండా లేదు. వాళ్ళు పేరుకి మంత్రులు అయ్యారు కానీ ఏ రోజు కూడా వాళ్ళ మంత్రి హోదాతోటి అధికారంతో ఒక పని కనీసం వాళ్ళ దొడ్లో కనీసం లాపరాలు కూడా వేసుకోలేకపోయారు, కనీసం వాళ్ళ ఊర్లో ఒక మరుగుదొడ్డి కూడా కట్టించలేకపోయారు వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళు మాట్లాడిన మాటలకు విలువ లేదని ప్రజలే సమాధానం చెప్పారు భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించిన కీలక నాయకులందరినీ కూడా 1 by 1 అరెస్ట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా పోసాని కృష్ణమూర్తి కూడా అరెస్ట్ అయ్యారు. వాట్ నెక్స్ట్? ఇంకా నెక్స్ట్ తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారనేసి అయితే పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? తప్పు చేసిన ప్రతి ఒక్కడు కారాగారం పాలవ్వాల్సిందే. భక్తరామదాసుడే కారాగారాలు పాలయ్యాడు. ఏది మంచి చేసి దేవుణ్ణి ఆరాధించి ఆ మహాత్ముడి గుడి కట్టినోడే ఇది అయ్యాడు. అలాంటిది మీరు దుర్భాషలాడారు, అధికారాన్ని దుర్వినియోగం చేశారు, మీ విలనిజాన్ని చూపించారు. సినిమాల్లో విలన్లు చూసాం, ఆంధ్రాలో వైసీపీ వాళ్ళని చూసాం. అటువంటి వాళ్ళని జైలుకు పంపించకుండా వదిలిపెట్టాలా అని ఈరోజు ప్రజలను అడుగుతున్నాం మేము ఈ సందర్భంగా. గురించి మనకి ఎందుకండి, దువ్వాడ శ్రీనివాస్ అనేవాడు గంట వైఎస్ఆర్లో ఉన్న వాళ్ళు కూడా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ లీడర్ లాగే గంట అరగంట గాళ్ళు. ఈయన 25 సంవత్సరాలు రాజకీయం చేస్తాడు. పవన్ కళ్యాణ్ అంటే యువతకి భవిష్యత్తు, పవన్ కళ్యాణ్ అంటే జనాలకి దిశానిర్దేశం. ఇవాళ అడవి ప్రాంతానికి వెళ్ళి జోళ్ళు లేకుండా నడిచి ఒక అంబులెన్స్ వెళ్ళి మన మగబిడికి గర్భం దాచిన అమ్మాయిని మగబిడికి జనం చేసిన మహానుభావుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కొట్టడం ఇవాళ ఎవరి తరం కాదు. రోజా సంగతి ఏంటంటారు? గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ప్యాకేజ్ అనే పదం యూజ్ చేసి 50 కోట్లు నెలకు తీసుకుంటున్నాడు చంద్రబాబు దగ్గర అనేసి దువ్వాడ శ్రీనివాసరావు గారు కూడా మాట్లాడుతున్నారు కదా. మాట్లాడతారండి, ప్యాకేజీలే కదండి వాళ్ళ నోటమిట వచ్చేదే ప్యాకేజీలు. తీసుకున్నది ఎవరో ప్యాకేజీలు తెలియదే కదా. రైతుకు విలువ లేకుండా చేసిన ప్రభుత్వం ప్యాకేజీల గురించి మాట్లాడుతుందంటే మనం ఏం చేయాలి చెప్పండి? పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీలు తీసుకునే ఫలం అయితే ఆయన కష్టపడి కూడా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తూ కూడా సినిమాలు చేసి ఆ రూపాయి ప్రజలకు ఉపయోగపడుతుందని ఎందుకు చేస్తారండి? నిజంగా ప్యాకేజీ తీసుకునే వాళ్ళు అయితే ఏ కష్టపడాల్సిన అవసరం లేదు కదా. అక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడుతున్నారో అలాగే సొల్లు కబుర్లు చెప్తారండి. ఇప్పుడు ఆ ప్యాకేజీ తీసుకోలేదు కాబట్టి ప్రజలకి స్వచ్ఛందంగా చెయ్యాలనే ఈయన పదవి చేసుకుంటానే దాంట్లో జీతంగా 1 రూపాయి కూడా తీసుకోకుండా మళ్ళా సినిమాలు చేస్తూ ఆ సినిమాల్లో వచ్చే రూపాయి ప్రతి ప్రజా కార్యక్రమానికి ఉపయోగపడుతుందనే జనసేనకి పోటీ చేస్తున్నారంటే దీంట్లో ఎవరు తీసుకుంటున్నారు ప్యాకేజీలు మీరే చెప్పాలి. అంటే ఏంటంటారండి మీరు ఇప్పుడు ఓవరాల్గా మరి జగన్ ఉన్నప్పుడైతే మీకు ఏ విధంగా, అంటే మహిళలకి ఏ విధంగా కొనసాగింది, నేను వచ్చిన తర్వాత రక్షణ ఏ విధంగా ఉంది? ఏమండి, జగన్ గారు ఉన్నప్పుడు చాలా యాక్టులు తీసుకొచ్చారు కానీ ప్రతి ఆడవాళ్ళు కూడా ఇబ్బంది పడతానే ఉన్నారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకా ఎన్నాళ్ళు అవ్వలేదండి, అప్పుడే కంగారు పడిపోయి ప్రజలకి ఏదో జరిగిపోతుందని అంటున్నారు. ఆయన వచ్చాక మేము గుండ్ల మీద చెయ్యి వేసుకుని రోడ్డు మీదకి రాగలుగుతున్నాం. మా బ్రాండ్ జనసేన ఇచ్చింది వీర మహిళ. వీర మహిళ బ్రాండ్ వచ్చిందంటేనే పవన్ కళ్యాణ్ అంటేనే వీర మహిళలకి బ్రాండ్. దువ్వాడ శ్రీనివాసరావు గారు గతంలో పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ విషయంలో ఏం మాట్లాడారో మనం విన్నాం. ఏకపత్ని వ్రతం ఉండాలి, మనం ఎట్లా ఉంది, మన 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 వైవాహిక జీవితం ఎట్లాంటిది, మన సంసారం ఎట్లాంటిది, మన కుటుంబ వ్యవస్థ ఎట్లాంటిది అనేది పవన్ కళ్యాణ్ గురించి ఆయన చేసిన విమర్శలు మొత్తం విన్నాం. అతగాడు ఇప్పుడు మరి ఆయన కుటుంబాన్ని వదిలేసేసి మరి ఇంకొక ఏదైతే ఉందో చేసే విషయం, మరి అట్లాంటి వాడి విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవడం అంటే టైం వేస్ట్, మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. సార్, ఓవరాల్గా ఇప్పుడు ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పనితీరు అయితే ఏ విధంగా కొనసాగుతుంది అంటారు ఒక మాటలో చెప్పాలంటే?
ఇప్పుడు మీరు ఇంతమందిని మీరు తీసుకున్నారు, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ వేరే ఆయన చేసేటువంటి పనుల గురించి కానీ ఎవరైనా విమర్శ చేశారా? వాడు ఒక 50 రూపాయలు జీతగాడాడు, వాడు నోట ఏ మాటలు వస్తాయి, వాడు దుర్మార్గుడాడు. వాడు ఈ 60 ఏళ్ల వయసులో చేస్తున్న పని ఏంటి? విచ్చలవిడిగా తిరుగుతున్నాడు ప్రతి దగ్గర. సాక్షాత్ తిరుమల దేవస్థానంలో తిరిగాడు ఆయన పట్టుకొని. ఎవరైనా ఎలా చేస్తారు అలాంటి పనులకి? అలాంటి దుర్మార్గుడి మాటలు మేము పట్టించుకోవాలా చెప్పండి? గతంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి 3 పెళ్లిళ్ళని ఆయన మాట్లాడారు కదా. ఇప్పుడు ఆయన అఫీషియల్గా చేసుకున్నాడు, ఆయన చేసుకున్నాడు. భార్యలు విడిచిపో, నేను ఎప్పుడు వ్యక్తిగత విషయాలు మాట్లాడను, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? భార్య ఉన్నప్పుడు కూడా స్వయంగా ఆయన భార్య ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది కదండి. ఆయన భార్య ఆయన ఇంట్లో వచ్చి నిరసన చేపట్టినప్పుడు సిగ్గు ఎవరికి ఉండాలి? ఎవరికైనా పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఎవరైనా ఒక మాట అన్నారు ఎక్కడైనా? ఎవరు రాలేదు కదా. ఎవడ చేసిన తప్పది. అప్పుడు ఇలాంటి దుర్మార్గులు నీతులు చేసిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పని లేదు. అందుకని 6 సార్లు నిల్చున్నా ఒక్కసారి కూడా గెలవలేదు. అలాంటి దుర్మార్గుడు కాబట్టి ఎవరు కూడా ఓటేయలేదు. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి తీసి పక్కన పెట్టాడు. అలాంటి దుర్మార్గుడు కూడా ఈ దుర్మార్గుడు పక్కన పెట్టాడు అంటే వీడు అంత దుర్మార్గుడు ఒకసారి ఆలోచించుకోండి. ఏంటి అంత పెద్ద మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం? ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కదా. చూడండి, గత గాల్లో ఏదో వచ్చింది, ఏదో రాజశేఖర రెడ్డి ముఖం చూసి ఏదో చేసేస్తాడని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తెలిసిందనమాట పంచాయతీకి వచ్చిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా ఎక్కడికి పోయినాయి. ఎందుకు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? 6 మాసాలు ఎంత అభివృద్ధి జరిగినప్పుడు 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరగాలి? రైల్వే జోన్కి 54 ఎకరాలు ఇవ్వలేడా? అక్కడే 500 ఎకరాలు కబ్జా చేశాడు. ఆయన ఉన్న జవహర్ రెడ్డి, విజయసాయి రెడ్డి అంతా 500 కోట్లు పెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టాడు. ఎందుకో రైల్వే జోన్ తీసుకురాలా? అప్పుడు 23 మంది ఎంపీలు లేరా వాడికి? ఆయనకి ఎందుకు చేయలేపాడు? ఈవేళ ఎవరైతే దొంగ మార్గంలో అక్రమం సంపాదించారో ప్రతి ఒక్కటి నాకు రాజకీయం వద్దని చెప్పి విజయసాయి రెడ్డి గారు అందరికీ చివరికి మిగిలింది ఒకటే సజ్జల రామకృష్ణారెడ్డి. వాడి భరతం పట్టిన త్వరలో కూడా చెప్తాను ఈ సందర్భం. విజయసాయి రెడ్డి ఎందుకు పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయారు అంటారు? సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డికి అండగా తోడుగా ఉన్న వ్యక్తి ఈ రోజు సడన్ గా బయటకి ఎందుకు వెళ్ళిపోయాడు? జగన్మోహన్ రెడ్డి పార్టీకి అండగా కాదు, ఆయన చేసిన అవినీతికి అండగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన అవినీతి బయటపడుతుందని చెప్పేసి నీ రాజకీయాలు దూరంగా నీవు ఎక్కడ దూరంగా ఉన్న దగ్గర ఉన్న నీ మీద వేటు పడడం ఖాయం. నీ యొక్క అవినీతి బయటకు తీసి కాయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారి దగ్గర నుంచి 50 కోట్లు తీసుకుంటున్నాను నెలకి చెప్తున్నారు కదా వైసీపీ వాళ్ళు. సన్నాసి ఎవడో సన్నాసి ఎవడు చెప్పు? వాళ్ళెవరు సన్నాసి నా కొడుకులు చాలా ఎవడా అన్నది తప్పుడు నా కొడుకులు ఏడవలేదు ఏడుపులు నా కొడుకులు ఉండి. అంటే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి మాట్లాడతాడు. ఎవడు ఆడేగా టీవీలో మాట్లాడేవాడు ఆడే జగన్ గారు బాగా టీవీలో జగనే అంది ఎవరన్నా సరే చదివాడు. అది